అందరికీ నమస్కారం. గవర్నర్ గారి ప్రసంగం ఒక నిస్సారమైన నిస్తేజమైన విధానాలకి మసిపూసి మారేడుగా చేసేదానికి ప్రయత్నం జరిగింది. ఒక గోబెల్స్ ప్రచారం, అన్ని విధాలా ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వం అంకెలగాడి చేసి భూతత్వంలో చూపించడానికి ఒక ప్రయత్నం చేసింది. 36 పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితుల్ని చెప్పడంలో ఫెయిల్యూర్ అయింది ప్రభుత్వం. అన్ని రంగాల్లో ఫెయిల్యూర్. రాష్ట్రాన్ని అప్పులమయంలో నెంబర్ 1 చేశారు. శాంతి భద్రతలో ఆఖరి స్థానానికి చేర్చారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందని మరి ఆఖరి బడ్జెట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ముందు గవర్నర్ ప్రసంగంలో పోలవరానికి సంబంధించి దగా చేశారు, రాజధానికి సంబంధించి దగా చేశారు, నిరుద్యోగులకి దగా చేశారు, బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చే రాయితీలని రద్దు చేశారు, రైతులను దగా చేశారు, కేంద్ర ప్రాయోజిత పథకాలను తెచ్చి జగనన్న పేర్లేసుకొని వైఎస్ఆర్ పేర్లేసుకొని పబ్బం గడుపుకుంటామన్నారు. నువ్వేం చేసావంటే సమాధానం లేదు. అప్పులమయంగా మార్చారు. అప్పుల్లో నెంబర్ 1 స్థానానికి ఈ రాష్ట్రాన్ని నెట్టారు. విద్యా వైద్య ప్రమాణాలు పడిపోయినాయి. కనీస సదుపాయాలు కల్పించడంలో ఫెయిల్యూర్ అయ్యారు. దోపిడీ పెరిగింది, ధరలు పెరిగిపోయినాయి, ప్రజల గుండెల్లో బాకులు గుంచారు. ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయాల. 95% అమలు చేశాను, 99% అమలు చేశాను, 170 సీట్లు ఇవ్వమని చెప్పేదానికి అర్హతే లేదు ఈ ముఖ్యమంత్రికి. పాపం గవర్నర్ గారు నీళ్లు మింగుతా ఉన్నారు. అబద్దాలు చెప్పలేక దగ్గుకుంటూ చెప్పే పరిస్థితి. ఆయనకు వాస్తవాలు తెలుసు. గవర్నర్ గారికి రాష్ట్రంలో పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు. చెప్పలేక చెప్పారు. ఈ ముఖ్యమంత్రి యొక్క నిర్వాహకం వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు పరిస్థితులు గంగలో కలిసిపోయాయి. తన కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు. ఇవాళ శాంతి భద్రతలు రోజు హత్యలు, మానభంగాలు, ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమైపోయినాయి. నీటిపారుదల రంగం కొనారెళ్లిపోయింది. అన్ని గోబెల్స్ ప్రభావం. అసలు బడ్జెట్ లో ఏ గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిన అంకెలన్నీ గారడి. గత ప్రభుత్వంలో నడిచిన పథకాలకే పేర్లు మార్చి నేను అది చేశాను ఇది చేశాను చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి గారి నిర్వాహకం వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. గవర్నర్ గారి ప్రసంగం వాస్తవ దృక్పథంతో లేదు. అది ప్రభుత్వ పథకాలు చెప్పేదానికి ఆయనతో చెప్పించారు. పాపం గవర్నర్ గారు ఏం చేస్తారు, వాళ్ళు ఇచ్చారు, ఈయన చదివాడు. చదవటానికి వాస్తవాలు తెలిసి దగ్గలేక పాపం నీళ్లు దాగి 4 సార్లు నీళ్లు తాగే పరిస్థితి కల్పించాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఎన్నో వేల కొద్ది వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్ని అమలు చేశాడు? నవరత్నాలంటే 99,000 వాగ్దానాలు చేసి నవరత్నాలకు మార్చానంటే ఎవడ నమ్మేది? కనుక ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. 5 సంవత్సరాల పరిపాలనకి ఈ గవర్నర్ గారి ప్రశ్న అద్దం పట్టడం లేదు, వాస్తవ దృక్పథంతో లేదని సవినయంగా మనవి చేస్తా ఉన్నాం.